హలో అండి. ఈరోజు మేము భీమవరంలో ఉన్న ప్లే నెస్ట్‌కి అయితే వెళ్ళాం. ఈ ప్లే నెస్ట్ అంటే ఇషి అండ్ భువన్‌కి చాలా ఇష్టం. ఇదైతే టౌన్‌కి దూరంగా చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. గ్రీనరీ అది కూడా చాలా బాగుంది. చుట్టూ మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో. ఇంక లోపలికి వెళ్ళింది మొదలు ఎవరి ఆటలు వాళ్ళు మొదలెట్టేశారు. ఈ ప్లే నెస్ట్ ఇన్సైడ్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా కిడ్స్కి నచ్చే విధంగా చాలా బాగుంది. వాల్స్ అంతా కూడా ఈ కార్టూన్స్తో స్టిక్ చేశారు, చాలా బాగున్నాయి. వీళ్ళు పర్ కిడ్కి వచ్చి 250 ఛార్జ్ చేస్తున్నారు. పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు సరదాగా వెళ్ళి ఆడుకోవడానికి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. 1 అవర్కి వచ్చేసి మనకి 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బట్ వన్స్ ఒకసారి లోపలికి ఎంటర్ అయ్యామంటే వీళ్ళు 1 అవర్ దాటేసినా కూడా బయటికి రానంటారు. అంత బాగా నచ్చుతుంది కిడ్స్కి ఈ ప్లేస్. మరి ఇషి అయితే హాలిడే వస్తే చాలు ప్లే నెస్ట్కి వెళ్దాం మమ్మీ అని అడుగుతూనే ఉంటుంది. అసలు సండేస్లో అయితే చాలామంది కిడ్స్ వస్తారు. వీళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడల్లా వెళ్తూ ఉంటారు ఇక్కడికి. ఈ ప్లే నెస్ట్ మొత్తంలోనే భువన్ గడికి ఇష్టమైంది ఈ కలర్ఫుల్ బాల్స్. ఇక్కడైతే వీడికి ఒక ఫ్రెండ్ దొరికాడు, వాడిని బుగ్గలు పట్టుకుని గిల్లేస్తున్నాడు. చాలా బాగా నచ్చాడంట. వాడినే ఫాలో అవుతూ ఉన్నాడు పాపం అక్కడ ఉన్నంతసేపు. ఆ బాబు మాత్రం వీడిని చూసి చాలా భయపడ్డాడు, ఏడుస్తూనే ఉన్నాడు పాపం భువన్ గడిని చూసి. వీడు వాడిని ఫాలో అవుతుంటే వాడు వీడి నుంచి ఎలా తప్పించుకోవాలిరా బాబు అని చూస్తున్నాడు. ఇక్కడ భువన్ బాబు ఫస్ట్ టైం పైకి ఎక్కడానికి ట్రై చేస్తుంటే ఇషి వాడిని కిందకి దింపేసి కిందకి తీసుకొచ్చి బాల్స్లో ఆడిస్తుంది. అక్కడికి వెళ్ళి ఆడుకున్న 1 అవర్ టైంలో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద టైం భువన్ బాబు అయితే ఈ కలర్ఫుల్ బాల్స్లోనే ఆడడానికి ఇష్టపడతాడు. ఇక్కడ ఒక చిన్న స్లైడ్ ఉంది, దాన్ని రివర్స్లో ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు వాడు. మళ్ళీ ఇక్కడ కూడా భువన్ గారు చూడండి, చుట్టూరు ఉన్న సిట్టింగ్ని మానేసి మధ్యలోకి వెళ్ళి సేఫ్ సైడ్ కూర్చున్నాడు. ఇషికి కూడా ఇక్కడ ఒక ఫ్రెండ్ దొరికింది. తను వాళ్ళ స్కూల్ అమ్మాయి అని అంట. తను కాకపోతే ఫస్ట్ గ్రేడ్. తనతో పాటే ఆడుకుంది అక్కడ ఉన్నంతసేపు. ఇషి అయినా ఎవరితోటైనా కూడా ఈజీగా ఫ్రెండ్షిప్ చేస్తుంది, కలిసిపోతుంది. అయితే భువన్ బాబు ఇక్కడ పెద్ద పెద్ద బ్లాక్స్తో బిల్డింగ్స్ కట్టేస్తున్నాడు. ఇక్కడ బ్లాక్స్ అయితే డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఎవరికి నచ్చిన బ్లాక్స్తో వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇక్కడికి వెళ్తే మనకు కూడా వాటితో ఆడుకోవాలనిపిస్తుంది. అక్కడ చూడండి చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి, కిచెన్, హాస్పిటల్, ఇంకా టెడ్డీ హౌస్ అని చెప్పి. దాంట్లోకి వెళ్తే టెడ్డీ హౌస్లో చాలా టెడ్డీ బేర్స్ ఇంకా చాలా డాల్స్ ఉన్నాయి. ఇవంటే భువన్కి అంత ఇష్టం లేదు, ఎక్కువగా ఏం ఆడు అటు ఇటు తిరిగేసి వచ్చేస్తాడు. ఈ ట్రంపోలిన్ అంటే వీడికి చాలా ఇష్టం. ఎవరైనా ఎక్కితే చాలు వెంటనే పరిగెత్తుకుంటూ వాళ్ళ వెనకాలే వెళ్ళి ఎక్కేస్తాడు. వాడికి ఎగరడం రాదు, పక్క వాళ్ళు ఎగురుతుంటే దాన్ని చూసి ఆనందపడతాడు వీడు. నెక్స్ట్ మా బుల్లి డాక్టర్ గారు అయితే ఈ హాస్పిటల్కి వచ్చి చాలా అల్లరి చేశారు. ఈ హాస్పిటల్ రూమ్లో అయితే కిడ్స్ కోసం వాళ్ళకి అర్థమయ్యేలాగా హ్యూమన్ బాడీ పార్ట్స్ చార్ట్స్ అయితే పెట్టారు. బాగున్నాయి కూడా కిడ్స్కి అర్థమయ్యేలాగా. మా బుల్లి డాక్టర్ బాబు స్టెథోస్కోప్ వేసుకుని చాలా బాగున్నాడు కదా. నాకైతే చాలా ముద్దొచ్చేసాడు వీడు, చాలా క్యూట్గా ఉన్నాడు కదా. వాడికి కూడా నచ్చినట్టుంది, తీయమనట్లేదు, ఉంచుకున్నాడు బాగానే. ఇక్కడ కిడ్స్కి బర్త్డే ఫంక్షన్స్ కూడా చేస్తారు. అప్పుడు ఎంతమంది కిడ్స్ వస్తున్నారు పార్టీకి అన్న దాని మీద బేస్ అయ్యి చార్జ్ చేస్తారంట. వచ్చిన వాళ్ళకి డిన్నర్ పెట్టడానికి అది కూడా అవుటర్ స్పేస్ బాగానే ఇచ్చారు. భీమవరం సరౌండింగ్ ఏరియాస్లో ఎవరైనా కిడ్స్ ఉన్న వాళ్ళు ఉంటే ఇక్కడికి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. ఫోన్ బాక్స్ చూడండి, లాజికల్ గేమ్స్ కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు. అంతకుముందు వీటి వైపే చూసేవాడు కాదు, ఓన్లీ బాల్సే. కానీ ఈసారి అన్నిటినీ ట్రై చేశాడు, చాలా బాగా ఇష్టపడుతున్నాడు అన్నిటినీ. భువన్ బాబు ఆటలాడి అలసిపోయినట్టున్నాడు పాపం. బాల్స్లో కార్నర్కి వెళ్ళి పడుకుని ఎలా రిలాక్స్ అవుతున్నాడో చూడండి.
ఇక్కడ చూడండి, ఈ బోర్డు అయితే స్పెషల్లీ పేరెంట్స్ కోసమని నేను అనుకుంటున్నా. వచ్చిన పేరెంట్స్కి బోర్ కొట్టకుండా ఇది పెట్టినట్టున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి బాల్స్ విసురుతూనే ఉన్నారు, కానీ ఆ బాల్స్ అందులోంచి పడి కిందకి రావట్లేదు. అన్ని బాల్స్ మ్యాక్సిమం మిస్ అయిపోతున్నాయి, ఎప్పుడూ కానీ పడట్లేదు. ఇషి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఈ క్రొకోడైల్ డ్రెస్ వేసుకుని ఆడుకున్నారు కాసేపు. ఇలా పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్తే మనకు తెలియకుండానే టైం పాస్ అయిపోతుంది, వాళ్ళకి కూడా బోర్ కొట్టదు. చాలా బాగుంది కదా. ఈ ప్లేనెస్ట్ భీమవరంలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.